హాయ్ అండి, అందరికీ నమస్కారం. మీరెప్పుడైనా రాత్రి ఆకాశాన్ని చూసి గ్రహాల గురించి ఆసక్తిగా ఆలోచించారా? మన సౌర కుటుంబంలో 8 గ్రహాలు ఉన్నాయి. ఇవి ఎలా ఏర్పడ్డాయి? వాటి ప్రత్యేకత ఏమిటి? ఏ గ్రహం మనకి అత్యంత ప్రాముఖ్యత కలిగి ఉంది? ఇవన్నీ తెలుసుకోవడానికి ఈ వీడియోను లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. మన సౌర కుటుంబం చాలా విశాలమైనది, అందమైనది మరియు అనేక రహస్యాలను తనలో దాచుకున్నది. మన సౌర కుటుంబంలో మొత్తం 8 గ్రహాలు ఉన్నాయి. బుధుడు, శుక్రుడు, భూమి, అంగారకుడు, గురుడు, శని, యురేనస్, నెప్ట్యూన్. వీటిలో మొదటి 4 భూసమాన గ్రహాలు. ఇవి రాతి మరియు లోహాలతో ఏర్పడి ఉంటాయి. మిగతా 4 వాయుగ్రహాలు. ఇవి ప్రధానంగా హైడ్రోజన్, హీలియం వంటి వాయువులతో కూడి ఉంటాయి. బుధుడు అత్యంత చిన్న గ్రహం మరియు సూర్యుడికి సమీపంగా ఉన్నందున ఉష్ణోగ్రతల్లో తీవ్ర మార్పులు కనిపిస్తాయి. శుక్రుడు అత్యంత వేడిగా ఉండే గ్రహం. దీనిపై అధికంగా ఉన్న కార్బన్ డయాక్సైడ్ వాతావరణం గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ వల్ల అధిక ఉష్ణోగ్రతలను ఉత్పత్తి చేస్తుంది. భూమి మనం నివసిస్తున్న ఏకైక జీవరాశులకు అనుకూలమైన గ్రహం. దీనిపై నీరు, ఆక్సిజన్ ఉండడం వల్ల జీవం ఉనికిలో ఉంది. అంగారకుడు ఎర్రటి గ్రహం పేరుగాంచింది, ఎందుకంటే దీన్ని మట్టిలో ఎక్కువగా ఐరన్ ఆక్సైడ్ ఉంటుంది. భవిష్యత్తులో అంగారకునిపై మానవులు నివసించగలరా అనే పరిశోధనలు జరుగుతున్నాయి. గురుడు మన సౌర కుటుంబంలో అతిపెద్ద గ్రహం. దీనిపై గ్రేట్ రెడ్ స్పాట్ అనే భారీ తుఫాను వేల సంవత్సరాలుగా కొనసాగుతుంది. శని తన అందమైన ఉంగరాల వల్ల ప్రసిద్ధి చెందింది. ఈ ఉంగరాలు ఐస్ మరియు డస్ట్తో ఏర్పడి ఉంటాయి. యురేనస్ అత్యంత విచిత్రమైన గ్రహం. ఇది 90 డిగ్రీల కోణంతో తలకిందులుగా తిరుగుతుంది. నెప్ట్యూన్ అత్యంత చల్లని గ్రహం మరియు దీని ఉపరితలంపై వేగంగా వాతావరణ మార్పులు జరుగుతూ ఉంటాయి. ఈ గ్రహాల గురించి అనేక ఆశ్చర్యకరమైన విషయాలు ఉన్నాయి. ఉదాహరణకు గురుడుకు 79 ఉపగ్రహాలు ఉన్నా భూమికి కేవలం ఒక చందమామ మాత్రమే ఉంది. అంగారకునిపై ఎవరెస్ట్ కంటే 3 ఎత్తైన ఒలంపస్ మోన్సో అనే అగ్నిపర్వతం ఉంది. భవిష్యత్తులో నాసా, ఇస్రో, స్పేస్ ఎక్స్ వంటి సంస్థలు చంద్రుని మరియు అంగారునిపై మానవుల నివాసం ఏర్పాటు చేయాలని లక్ష్యం పెట్టుకున్నాయి. ఈ సౌర కుటుంబం అనేక అద్భుతాలను కలిగి ఉంది. మనం ఇంకా దీనిని పూర్తిగా అర్థం చేసుకోలేకపోతున్నాం. మన భవిష్యత్తు అంతరిక్ష పరిశోధనలపై ఆధారపడి ఉంటుంది. మరియు మనం కొత్త గ్రహాలపై నివసించగలమా అనే ప్రశ్నకు సమాధానం రాబోయే సంవత్సరాల్లో లభించనుంది. మీకు ఈ విశేషాలు నచ్చాయా? అయితే కామెంట్ చేయండి. మరిన్ని ఆసక్తికరమైన విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.